హాయ్ అండి. నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఈరోజైతే నేను పాలకూర చికెన్ వండానండి. ఏంటి పాలకూర చికెన్ కూడా వండుతారా అని అనుకుంటున్నారా? అవునండి, పాలకూర చికెన్ చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ ట్రై చేసి ఉంటారు, ఒకసారి పాలకూర చికెన్ కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ అయితే. మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి దీని ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి మొత్తం కూడా నేను మరి ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. పాలకూర మనకి బాడీకి ఎంత ఐరన్ ఉంటుందో మీకు తెలుసు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇటు ప్రోటీను అటు ఐరన్ రెండు మనకి ఒకేసారి అందుతాయండి. సో మరి గోంగూర కూడా అలాగే కదా. మరి గోంగూర పుల్లగా ఉంటుంది, మరి పాలకూర పుల్లగా ఉంటుందా అని అంటే పుల్లగా ఉండదండి. మనం దానికి తగ్గట్టు టమాటా వేసుకుంటాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ డైట్లో పాలకూర కూడా చేర్చుకొని చూడండి. చికెన్లో వేసుకొని ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి నేను మార్నింగే నాకు ఇట్లా డాక్టర్ గారు నాకు చాలా ఐరన్ తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు నేను అంత ఆకుకూరలు తినేదాన్ని కాదండి. సో మరి అప్పుడు డాక్టర్ గారు నాకు పాలకూర ప్రతిరోజు నువ్వు తినాల్సిందేనమ్మా అని అన్నారు. నేను మార్నింగ్ ఒక ఎగ్, ఒక కట్ట పాలకూర రెండు కలిపి నేను ఆమ్లెట్ వేసుకుంటానండి. మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. పాలకూర చికెన్ చూసారు, వేడి వేడి అన్నం కూర అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి, చాలా స్పైసీగా. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.